ఈసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏమనుకోకుండా ప్రైజ్ ఎవరు చూడాలి బయటప్పుడు ఏమైనా ఇవ్వడానికి మీ అందరికి. ఫుల్ థ్యాంక్ యూ. ఇంకా బయట కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. సో నా పేరు కొత్త వాళ్ళకి శ్రీనివాస్ సార్. నేను మల్లేపల్లి నుంచి రావడం జరిగింది. నాకు ఈ కంపెనీ 2017లో నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. స్టార్టింగ్ లో నాకు వెస్టీజ్ అంటే తెలియదు. మా వెళ్ళి చేస్తే తీసుకుపోయి బయట వెళ్ళిపోయాడు. డయాస్ మీద కూర్చున్నా కూడా. సో 2017లో నాకు ఈ అవకాశం మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. వెంటనే మనం గుర్తించలేం కదా సార్. గుర్తిస్తామా సార్? కొంచెం ముందు కూర్చున్నారు మీరు. అంటే ఇది ఏమైనా తలకాయ గొప్పాలి, దానికి కొంచెం ఎంకరేజ్ వస్తుంది. సో 2017లో నా ఫ్రెండ్ నాకు వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నాకు వెస్టీజ్ అనే పేరు ఎప్పుడు వినలేదు, చూడలేదు. నమ్మకం రాలేదు, అనుమానం వచ్చింది. ఈరోజు చాలా మంది వెస్టీజ్లు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే ఏదో భయంతో జాయిన్ అవ్వట్లే. ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయినాయి, ఇది కూడా ఉంటుందో పోయినటువంటి జర కొంచెం లోపల మైండ్ సెట్ లో ఇదిగా ఉంది. నాకు అట్లా అనిపించింది. ఎన్నో కంపెనీలు మార్కెట్ లో వచ్చి ఇట్లనే కార్లు లక్షలని ఆశ చూయించి మనం జాయిన్ చేసి ఇరికిచ్చి కనపడకుండా పోయింది. కొన్ని జరిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని నమ్మాలంటే ఎక్కువ మంది భయపడుతున్నారు. దీన్ని జర మీటింగ్కి వచ్చి దీని సిస్టమ్ ఏంటో అర్థమైన తర్వాత చాలా మంది ఇక్కడ జాబులు పక్కన పెట్టి వెచ్చింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబులు కూడా పక్కన పెట్టి అర్థమైతే అర్థమైతే గట్టిగా పట్టుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు ఫోన్లు ఎత్తట్లే. వెస్టీజ్ చెప్పిన అర్థం ఫోన్లు ఎత్తట్లే. వామ్మో ఏమో ఇది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ గా అర్థమైతే పట్టుకుంటారా పట్టుకోరా? అందరు చేయించలేదా? చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ 60-70 వేలు తీసుకుంటున్నారు. వెస్టీజ్ లో ఎక్స్ట్రా ఒక 60-70 వేలు తీసుకుంటున్నారు. జాబ్ చేస్తూ పార్ట్ టైం లాగా. ఎంత నిజాయితీ ఏంటి అనేది ఒక మీటింగ్ తోనే అంతా అర్థం కాదు మనకి. జరా జర్నీ చేయాలి. ఒక 10-15 మీటింగ్స్ కి వస్తే కొత్త వాళ్ళని అందరూ చెప్తాము రిక్వెస్ట్. 10-15 మీటింగ్కి వస్తే దీన్ని మీరు వద్దన్నా వదిలిపెట్టరు. ఇప్పుడు వీళ్ళని ఎవరైనా వెస్టీజ్ వదిలిపెట్టమంటే వదిలిపెడతారా సార్? వీళ్ళని చేసుకుపోయి బొమ్మలూరు కాడ అవుటర్ రింగ్ రోడ్ లో వదిలిపెట్టి వచ్చినా నడుచుకుంటూ మళ్ళీ మా దగ్గరికి వస్తారు. పెళ్లికి బంధంలాగా అయిపోయింది. ఇప్పుడైతే స్టార్టింగ్ లో వాళ్ళు అంత ఈజీగా మంది కూర్చొని మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. అంటించుకోవాలి. వాళ్ళకి ఏమైనా వచ్చిందా? ఏమెందుకు రాగా బీపీ షుగర్లు వచ్చినాయి. బీపీ షుగర్ వాళ్ళందరికీ పోయి ఈరోజు పైసలు వస్తున్నాయి. లీడర్లుగా ప్రూవ్ అయింది. ఈరోజు సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. ఎస్ఆర్లో వీళ్ళందరూ వెలుగుతూ ఇంకా నలుగురికి మార్గాన్ని చూపిస్తున్నారు. ఆ మధ్యలో లేచిపోయిన ఆయన అంటించుకోకుండా ఆయనకి ఏమైనా వెలిగిండా? ఏం ఉపయోగం వాళ్ళ దేశానికి? గొప్ప కంపెనీ వెస్టీజ్. మాది కాదు, మాది కాదు. చాలా మంది మాది అనుకుని పొరపాటు చేస్తున్నారు. ఈ కంపెనీలో రేట్లు ఎక్కువ, మీ కంపెనీ సంథింగ్ ఏదో మమ్మల్ని అంటరాణాలుగా చూస్తున్నారు. సో నాకు అనిపిస్తా ఉంది ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారు దీనికి. వాళ్ళకే మా మాటలు పాజిటివ్ గా కనెక్ట్ అవుతున్నాయి. ఒక స్టూడెంట్ కు 2 లక్షలు రావటం లేదు సార్. చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఒక ఆయమ్మ స్కూల్లో పనిచేసే ఆయమ్మకు 4 లక్షలు రావట్లేదు. వెస్టీజ్ చదవండి. దీని చరిత్ర చదివితే చరిత్ర రాయొచ్చు. మేమందరం చదివి చరిత్ర రాస్తున్నాం. ఈరోజు 2017లో నాకు దీనికి సిస్టమ్ తెలియదు. నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తున్నాడు, నేనేమో తప్పించుకోవాలని చూసేటోడిని. మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని ఇంట్లో నుంచి పంపించా. వారం తర్వాత ఫోన్ చేస్తాడు ఎప్పుడు మంచి రోజు అని. ఎక్కడ ఉంది మంచి రోజు? 5 నెలలు ఫోన్ సరిగా లిఫ్ట్ చేయలే. ప్రాబ్లమ్స్ లో ఉన్నా, బిజీగా ఉన్నా, నెక్స్ట్ మంత్ కలుద్దాం నేనే ఫోన్ చేస్తాను ఇక్కడనే వాడిని. 5 నెలల తర్వాత వచ్చి ఒక మీటింగ్ పట్టుకుపోయింది. వదిలిపెడతారా? పోలీసు వాళ్ళని వదిలిపెడతారేమో, వెస్టీజ్ వాళ్ళు వదిలిపెట్టారు. మనల్ని మీటింగ్ పట్టుకోవాల్సిందే వాళ్ళ లక్ష్యం అంటారు. వాళ్ళు ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్. తల ఉంచి మొక్కకు నీళ్లు పోస్తే ఫ్యూచర్ లో తల దించి ఫలాలు ఇస్తుందని మాకు మాత్రమే తెలుసు వెస్టీజ్ వాళ్ళకి. అందుకే ఒక వ్యక్తి కోసం మీరు తీయాలండి, చానండి. మీరు మాకు కుర్చీ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంటికి వస్తుంది. చాయ్ ఇవ్వకపోయినా
మిమ్మల్ని మాత్రం మీటింగ్ తీసుకురావాలి. అది మా డ్యూటీ. దేవుడు మాకు అప్పచెప్పిండు బాధ్యత. చాలా మంది మమ్మల్ని ఏదేదో అనుకుంటారు. ఏమనుకున్నా సరే పట్టుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టాలి. అలా ఈరోజు బలవంతంగా వచ్చిన వాళ్ళు నేను కూడా ఎందుకంటే బలవంతంగా పోయిన వ్యక్తిని ఒకరోజు నాలాగా బలవంతంగా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు లేపితే నేను వాళ్ళందరూ చూస్తే అంటే నా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఓ అమ్మ బలవంతంగా తీసుకొచ్చింది. ఈరోజు నేను చెబుతాం మీటింగ్ తీసుకురావడానికి కన్విన్స్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ చేయమని చెబుతాం. మొన్న ఒకరు ఎవరో చెప్పారంట దావత్ ఉందని చెప్పి తెచ్చి కూర్చోండి ఇక్కడ. అట్లేదో చెప్పినా నేనేదో మీటింగ్ చెప్పినంటే మరి ఏం చేస్తారు సార్? ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎత్తట్లేదు. దావత్ అంటే ముగ్గురు ఎక్కించుకొని వచ్చినట్టు బైక్. మీటింగ్ అంతా విన్న తర్వాత పోయి దావత్ ఇప్పించిందంట. ఇప్పుడు చిన్నగా కనెక్ట్ అయి పని చేసుకుంటారు. పోనీ ఏదో పెద్దగా నువ్వు అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. మనం కూడా ఏదో ఐడి తీసుకుంటాం. చాలా మంది జీవితాలు మారుతుంది. అందరికీ డబ్బు కావాలా వద్దా? కొంచెం చెప్పాలి ఎస్ఆర్ లో. లేదంటే ఈసారి ముందు సీట్లు మీకు డబ్బు కావాలా వద్దా? న్యాయబద్ధంగా వస్తే కావాలి. కొంతమందికి మందిని ముంచి అక్రమంగా సంపాదించి ఇష్టం ఉండదు. కొంతమంది కూడా వచ్చు, కొంత ఎక్కువ మంది ఉండదు. సో ఇది కూడా వెస్టీజ్ లో ఎలా వస్తుంది అంటే ఒకటి తెలుసుకుందామా. వెస్టీజ్ లో డబ్బు ఎలా వస్తుంది సార్? దీనికి అడ్వర్టైజ్మెంట్ లేదు. కొన్ని విషయాలు మీటింగ్ లో తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో కొన్ని విషయాలు మొత్తం ఈ రోజు రావాలనేది ఏం లేదు. మాకు అవకాశం వల్ల చెప్తాం. అడ్వర్టైజ్మెంట్ లేదు ఈ కంపెనీకి. సింపుల్ లాజిక్. చిన్న జీవితం నాది. ఒక పాత బైక్, నెలంతా కష్టపడితే ఒక చిన్న 30-40 వేలు లైఫ్ స్టైల్ నాది. వెస్టీజ్ కంపెనీ నా ఫ్రెండ్ నన్ను ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా జాయిన్ చేయాలని ఫ్రెండ్ చూస్తున్నాడు, తప్పించుకోవాలని నేను చూసిన. 5 నెలల తర్వాత ఒక రోజు పొద్దుగాల నాకు ఫోన్ చేయకుండా మా ఇంటికి 4-5 గంటలకే వచ్చి కూర్చున్నాడు మీటింగ్ పట్టుకోవడానికి. నేను అన్నా ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాను. మనమే తెలియకలలు అంటే మనకన్నా తెలియకలలు ఉండరా ఉండరా? ఫోన్ చేస్తే నువ్వు దొరుకుతావా అన్నాడు. ఈ ఒక్కరోజు మీటింగ్ కోసం వినడానికి రమ్మన్నాడు. ఆ మీటింగ్కి వెళ్ళి కొంచెం కనెక్ట్ అయ్యా. నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ తెలియదు అప్పుడు. అంటే అక్కడ చెప్పారు వాళ్ళు, సార్ మనీ సర్క్యులేషన్ మధ్యలో పోవచ్చు, పైసలు కట్టినా మోసం జరగచ్చు. ఇక్కడ మోసం చేయడానికి ఏముంది? జస్ట్ వెస్టీజ్ కంపెనీస్ ఒక పేస్ట్ వాడు, టీ పొడి వాడు, గంతే వెస్టీజ్ అంటే సింపుల్. దానికి అంతా 5 నెలలు సతాయించాల్సిన పని ఉందా? మీరు కూడా ఇప్పుడు 5-6 నెలల నుంచి సతాయించే బ్యాగ్ చాలా మంది ఉంటారు. 2 సంవత్సరాల నుంచి కూడా సతాయించి ఉండొచ్చు. ఎందుకు నేను మీటింగ్ పోయిన తర్వాత అనిపించింది, 5 నెలలు నా ఫ్రెండ్కి నేను అబద్ధాలు చెప్పిన ఇప్పుడున్నా అక్కడున్నా జాయిన్ కాకుండా సబ్బు పేస్ట్ కొనడానికి ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది? ఇదేదో భూతం అనుకున్నా. మీటింగ్కి వెళ్ళాక అర్థమైంది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే ఏ కంపెనీ వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వరు. అది మీటింగ్ లో తెలుసుకున్నాను. సో మన వెస్టీజ్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అడిగా. ఉంటుందా ఉండదు సార్ రిజిస్ట్రేషన్? ఇప్పుడు సపోజ్ మనం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అమ్ముతున్నాం, కొనేవాళ్ళు అడుగుతారు ఎప్పుడు బండి మోడల్ అని. 2020 అంటాం. పేపర్లు చూసుకోండి క్లియర్ అయిపోతుంది. అవునా కదా? పేపర్లు చూసినా కూడా ఇంకా అనుమానం ఉంటారు కొంతమంది. వాళ్ళని ఏం చేయాలా? ఎర్రగడ్డ హాస్పిటల్ చేసుకోవాలి. కాళహస్తి ఇలా కాదు, చెడిపట్టి వాళ్ళకి వీళ్ళని ఎర్రగడ్డలు చేసుకుని సైకియాట్రిస్ట్ చూపించాలా. సో బండి వెస్టీజ్ కూడా రిస్ట్రిక్షన్ ఉంది. 2004 నేను వెళ్ళింది 2017. అప్పటికే 13 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. నాకు తెలియక చిన్నదనుకున్నా. మీటింగ్కి వెళ్ళాక అర్థమైంది, 13 years కెళ్ళి నడుస్తుంది. మనీ కట్టేది ఏమీ లేదు. జాయినింగ్ ఐడి ఫ్రీగా ఇస్తున్నారు. నా ఐడి నెంబర్ 75472096 ఐడి నెంబర్ ఫ్రీగా ఇచ్చింది. నీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోమంది. వ్యవసాయానికి ఉన్నాయి పొలాలకు, అగ్రికల్చర్. మీకు కూడా ఎవరికైనా పొలం 10 ఎకరాలు ఉంది, 1 ఎకరాకు మన వెస్టీజ్ ప్రోడక్ట్ వాడి ట్రై చేయి. నీకు రిజల్ట్ వస్తే మిగతాది వాడు. ఎకరాకు ఎంత అవుతుంది పెట్టుబడి? ఒక 1500-1600, 2000 బిలో, 2000 బిలో అయిపోతుంది. నిమ్మ తోట పాడొచ్చు, పల్లి పాడొచ్చు, మిర్చి పాడొచ్చు, బంతిపూలు, ఏదైనా నీ పొలంలో ఏముంటే వాడచ్చు. 1 ఎకరాకు వాడండి, రిజల్ట్ వస్తే మిగతాది వాడు. అట్లా మేము చాలా మంది రైతులకు ఇప్పించినాం. 1-2 ఎకరాలు వాడిన వాళ్ళ ఆనందాన్ని ఇప్పుడు 10-20-30 ఎకరాలకు వాడుతున్నారు. రైతులకు మనం మంది చేస్తున్నామా, ఇక్కడ చేస్తున్నామా? ఒక రైతుకు వెస్టీజ్ గురించి చెప్పకపోతే ఆయన తెలుస్తుందా? ఎవరో ఒక మార్గం చెప్పేలా లేదా సార్? మీరు ఏమంటారు? మార్గం చెప్పేలా లేదా? అలాగే ఎటో ఎటో అటు కానీ ఇటు కానీ ఎవరు కూర్చుంటే కూర్చుందండి. రైతులకు మనం మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా?
మంచి చేపిస్తాం, మంచి మార్గాన్ని చూపిస్తాం. చాలా మందికి ఇచ్చిన రైతులకు హ్యాపీగా ఆనందంగా ఉన్నది. మీరు ఒక ఎకరాకే ట్రై చేయండి. 30 ఎకరాలు 40 ఎకరాలకు వాడే రైతులు కూడా ఉన్నారు మన టీంలో. అలాగని మిమ్మల్ని వాడమని నేను చెప్పను. ఎకరాకే ట్రై చేయి. 1500-1600 పెట్టుబడి. పొలం ఉంటే లేదు తీసేయి. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ, సైట్ ప్రాబ్లానికి, గ్యాస్ట్రిక్స్ కి, తర్వాత జాయింట్ పెయిన్స్, మైగ్రేన్, థైరాయిడ్, ఫైల్స్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇంకా హార్ట్ లేవన్న కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి చిన్న పిల్లల్లో గ్రోత్ లేని వాళ్ళకి, అన్ని ప్రాబ్లమ్స్ మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. నిన్ను కొనమనట్లేదు. ఇవన్నీ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ జరుగుతాయి, గ్యాస్ ట్రబుల్ జరుగుతాయి. ఈ బాక్స్ 20,000 నువ్వు కొనాలని అట్టగడితే నువ్వు భయపడు. ఉన్నాయని చెబుతున్నావు. మెల్లమెల్లగా దీని మీద నమ్మకం వచ్చిన తర్వాత మీరు పట్టుకోండి. ఈ రోజే కొనాల్సిన అవసరం ఉందమ్మా. మధ్య మధ్యలో నేను కొంచెం ఖాళీలు వదిలిపెడతా. ఎవరు పూర్తి చేయాలా? ఎక్సర్సైజ్ మీకు హోంవర్క్. మధ్య మధ్యలో వదిలిపెట్టినప్పుడు మీరు చేయమంటాడు. రెస్పాండ్. చూడండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కి సంబంధించి ఉన్నాయి, ఇంట్లో వాడుకునే డైలీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఇవి కొనండి ఇంత కొనమని నేను చెప్పట్లే. ఈ బ్రాండ్ వాడమని చెబుతున్నాం. మీరేమో మాది అన్నట్టు చూస్తుంది. ఈ బ్రాండ్ నేను సరే సార్ పెట్టాం. ఈ బ్రాండ్ ఆయనకు అప్పులే, నాకు అప్పులతో వచ్చిన. నిజంగా నాకు అనిపిస్తుంది వెస్టీజ్ అప్పులు ఉన్న వాళ్ళే తొందరగా గట్టిగా పట్టుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు పట్టుకోవట్లేదు. మిమ్మల్ని మనం అప్పులుంటే మంచిది. ఎంతమందికి అప్పులు ఉన్నాయంటే అందరు సేపు చెప్తారని అడగట్లే. నేను అప్పులు ఉన్నాయంటే నువ్వు వెస్టీజ్ కనెక్ట్ అవుతుంది అంతే. జర పైసలు ఉన్నాయంటే ఇట్లాంటి నాకెందుకు, నేను బిజినెస్ పెడతా. నాకు తెలిసిన ఒక ఆయన గుంటూరులో పెట్టాడు బిజినెస్. 5 నెలల్లోనే 5 లక్షలు పోగొట్టుకున్నాడు. పెట్టాడు 5 months 5 lakhs. హోటల్ పెట్టిండు, తీసేసిండు. వాళ్ళ అన్న వెస్టీజ్ లో ఉన్నాడు. అన్న తమ్ముడు చెప్పినదే ఒక్క మీటింగ్ రాలే, ఎంఎస్ఆర్ మీటింగ్ కు, నీకు ఏమన్నా శని పడితే పోతాను రాలే. అతను వెస్టీజ్ లోకి వస్తే వెస్టీజ్ లో సక్సెస్ కాకపోయినా ముందు హోటల్ పెట్టి 5 లక్షలు పోగొట్టుకునేవాడు కాదు. మా టీంలో అందరికి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బిజినెస్ పెట్టి చేతులు కాచుకోరు. తెలివితో సమాజానికి మంచి చేసి డబ్బులు ఎలా సంపాదించాలా. ఈరోజు అన్న 1,17,000 చెప్పు. తమ్ముడు హోటల్ పెట్టి లాస్ వచ్చింది. మళ్ళీ ఒకటి బజ్జీలు బండి పెట్టిండు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు కిల్లి బండి ఒకటి పెట్టిన్నాడు. మొత్తం మీద ఒక 5-6 లక్షలు. ఆయన కూడా రామోజీ కావాలని పెద్ద పారిశ్రామికవేత్త కావాలని బిజినెస్ అయిపోయిండు. పెట్టుబడి లేకుండా దీంట్లో వెస్టీజ్ ఒక 4-5 నెలలు తిరిగితే వంట పడుద్ది. వెస్టీజ్ అనేది ఏంటండి? నువ్వు అంటే ఏమంటున్నట్టుకుంటే వస్తుందా సార్? ఒక్కరోజు జిమ్ముకు పోతే వస్తుందా? మనం ఎవరితో జర్నీ చేస్తే అది కొంచెం మనకు అంటుకుంటుంది. జర్నీ చేయాలి. ఇప్పుడు చిన్నవాడు మనవాడు బాబు, చిన్న పిల్లవాడు తీసుకెళ్లి తమిళనాడులో వేస్తే తమిళ వస్తుందా రాదా? చెప్పాలా? నేను రాకుంటే రాదు అధ్యక్ష, ఎవరు రాదని చెప్పండి. అధ్యక్ష చెప్పండి. వస్తుందా రాదా? కర్ణాటక వేస్తే కన్నడ వస్తుందా రాదా? కేరళ వేస్తే, ఇంగ్లీష్ లేస్తే, హిందీ వాళ్ళు వేస్తే, మార్వాడీలు వేస్తే, వెస్టీజ్ వేస్తే వెస్టీజ్ లక్షలు వస్తాయి. సింపుల్ లాజిక్. ఇదే పెద్ద కాలేజీలో ప్రాజెక్ట్ డిజైన్ రీడిజైన్ కాదు. ఇది ఎవరితో తిరిగితే వాళ్ళలాగా మనం అవుతాం. మీరు మాతో జర్నీ చేయండి. మీరు ఏం పెద్ద పెద్ద ప్లాన్లు గీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సాగర్ రెండు రోడ్డు కాడ బ్రిడ్జి పిల్లర్స్ లేకుండా ఎంత పొడిగేసిందో ఫ్లైఓవర్. నువ్వు నేను ఎంత కూలిపోతుంది. చాలా ఇది కావాలి టెక్నాలజీ, బ్రెయిన్. అంత పొడవు పిల్లలు లేకుండా ఎలా వేసిందో చూడండి. అది వేరే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ శాస్త్రవేత్తలు. మనకు అంత నాలెడ్జ్ సబ్బు పేస్ట్ వాడుకొని ఇలా మట్టి మీటింగ్లు పోయి సప్పట్లు కొడితే డబ్బు అవుతుంది. దీనికి పెద్దగా ఇది అవసరం. మొన్న ఒక అతను కలిసాను నేను గుంటూరులో. ఇప్పుడు నేను ఇంత సామ్రాజ్యాన్ని తయారు చేశా. ఊరికే వచ్చిందా సార్ ఇది? దీని వెనకాల ఒక ఆలోచన, కష్టము ఉంది. కంపెనీ మంచిదైనా కూడా లీడర్షిప్. సైకిల్ సార్ కన్నా ముందు వాళ్ళ ఊర్లో వెస్టీజ్ లో జాగ్రత్త ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా సార్? నడిపించేటోళ్ళు లేక, గైడ్ చేసేవాళ్ళు లేక ప్రోడక్ట్ వాడుకుంటున్నారు. నేను నాకు మల్లేపల్లిలో కూడా నాకన్నా 2 years ముందు వెస్టీజ్ లో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి ఎవరు నమ్మట్లేదని ఆయన అక్కడే కూర్చోవాలి. సో వెస్టీజ్ మంచిదైనప్పటికీ టీము తయారు చేయాలి. అవునా కదా? అది మేము తయారు చేస్తున్నాం. కొన్ని 100,000 మందికి డబ్బు ఇచ్చే మార్గాన్ని చూపించినాం. వీళ్ళకి కూడా ఎవరికి డబ్బు
డబ్బులు ఇప్పిలా, మైండ్ సెట్ మార్చినాం. అమ్మా మళ్ళీ వెళ్ళండి, బయటకు వెళ్ళండి. 7 నిలబడి మీరు ముచ్చట్లు పెట్టుకుంటే ఎట్లా? నాకు మొదలే డీజిల్ బుల్లెట్ లాంటిది, ఇది ఆగిపోతే స్టార్ట్ కాదు, పోతే ఎంత దూరమైన పోతుంది. టైం లేదు ఎక్కువ మనకి. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. కొంతమంది జీవితంలో మార్పు తేవని మా ప్రెజెంటేషన్. 100% నీతి, నిజాయితీ, విలువలు, న్యాయం, ధర్మం కంపెనీ ఉంది. అది మేము ఫాలో అవుతున్నాం. ఒక్క అబద్ధం కూడా యాడ్ చేయడానికి లేదు ఇక్కడ. అబద్ధాలు చెప్పే మాట అయితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లేవారు. ఇంకా అది అవసరం లేదు మనకి. ఉన్న వాస్తవాలు చెప్పుకొని ముందుకు తీసుకెళ్తాం. 20 సంవత్సరాలు అయింది కంపెనీ స్టార్ట్ అయ్యి, 2004, 2024. అయినా కూడా చూసేవాళ్ళు చూస్తానే ఉన్నారు. అనుమానంగా ఉండేవాళ్ళు మాట్లాడాలి. మీరు అనుమానంగానే ఉన్నారు. అయితే నాకేం తెలుస్తుందంటే, ఈ రోజు పిలిస్తే ఎవరు రారు, మనం నిలబడి జర ముందుకు పోతూ ఇంకా వస్తే వస్తారు. వస్తారా? వీళ్ళందరూ స్టార్టింగ్ లో చెప్పారు ఎవరు రావట్లేదు సార్ అనేవారు. మీరు నిలబడండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్నే పరీక్ష చేస్తాడు. దొంగ భక్తుడా నిజమైన భక్తుడా వెస్టీజ్ కానీ. నువ్వేదో ఒక మీటింగ్కి వచ్చి సప్పట్లు కొట్టినామంటే లక్షలు కార్లు ఊరకే రావు. గుర్తు పెట్టుకోండి. నువ్వు నిలబడు. నువ్వు నిజమైన వెస్టీజియం, నీ లోపల నీ బ్లడ్ లో కూడా వెస్టీజియం ఉంటే దేవుడు నీకు ఎక్కడో ఒక చోట టీవీ ఇస్తాడని చెప్పే వాళ్ళందరికీ అదే మాటలు చెప్పా. నిలబడాలందరికీ. ఈ రోజు వాళ్ళ సక్సెస్ చూసి వాళ్ళు దగ్గర వెళ్ళిపోతున్నారు. దగ్గర వాళ్ళు స్టార్టింగ్ అంత ఈజీగా తర్వాత వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ లేకపోతే చాలా మంది ఇప్పుడు వచ్చిన చుట్టాలు, బంధువులు అందరూ. అప్పుడు రాలా, నేను మనకు అప్పుడే చెప్పా, పిలిస్తే రాను, నిలబడి పోరాడి గెలిచి నీ చెప్పు చూపిస్తే అప్పుడు వస్తారు. అందరూ రావాలని ఉండలేదు, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి వస్తారు. సో ఎంత క్లియర్ గా ఉంది. 20 సంవత్సరాల ఇండియన్ కంపెనీ, ఫ్రీ ఐడి. ఇలా ఒక డాక్టర్ ని కలవాలంటే కన్సల్టింగ్ ఫీజు ఉందా లేదా? మినిమం 500, 1000 ఉందా? 2 minutes మాట్లాడినా 1000 రూపాయలు కట్టాలి. వెస్టీజ్ ఐడి ఫ్రీగా ఇస్తుంది. లక్షల రూపాయలు డబ్బు ఇస్తుంది పని చేస్తే. ఏమన్నా ఇప్పుడు నాకు పని చేయలేక హెల్త్ సిక్ అయ్యి లేదా కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఒక 6 నెలలు హాస్పిటల్ ఉన్నా డబ్బు అవుతుంది. ఎందుకంటే ఇదంతా నా కుటుంబం. పని చేస్తారా లేదా? లేదా ఏమన్నా జరిగి పైకి పోతే అందరూ పోవాల్సిందే. ఏదో ఒక రోజు దానికి రెడీగా ఉండాలి, దానికి భయపడకూడదు. ఎప్పుడైనా పోవాల్సిందే. పోతే నాకు తెలిసి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వెస్టీజ్ కంపెనీ పెట్టిన వ్యక్తి ఎంత గొప్ప మనస్తత్వం అంటే, దేవుడు పంపించిన ప్రతినిధి ఏమనిపిస్తా ఉంది. నేను పోతే నా భార్య పిల్లలు అనిపిస్తుంటా. ఎక్కడైనా ఉందా ఇక్కడ అనిపిస్తాం? మీరు చెప్పండి, ఎక్కడైనా ఉంటే మేము అందరూ వచ్చి పని చేస్తాం. మనం పని చేస్తే డబ్బు వచ్చింది ఓకే, పోతే డబ్బు ఎవరికి ఇవ్వాలా? మన భార్యకి ఇస్తుంది సార్. మన మిస్సెస్ ఏమైనా జరిగితే మళ్ళీ మన కొడుకు, కూతురు, 3వ తరం ఐడి ఫ్రీగా ఇచ్చి, ఒక డాక్టర్ కలవాలంటే 1000-1500 కన్సల్టింగ్ ఫీజు ఉన్న ఈ రోజుల్లో ఐడి ఫ్రీగా ఇవ్వటం ఏంటంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చదువుకున్న ప్రపంచంలో ఎన్ని వింతలని చదువుకున్నాం తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఈ కొన్ని క్వశ్చన్లు అందరికీ తెలియదు. వాళ్ళు 10 కూడా అంటారు మళ్ళీ అది అంత మంది. అందుకని తెలిసిన వాళ్ళే చెప్పండి. మా కోరిమేట సత్యం సార్ లేదంటే మా సుబ్బారావు బాబు ప్రిన్సిపాల్ వీళ్ళు తెలుసు. ఎన్ని బా 7 కదా. నేను చెప్తా ఉన్న స్టేజ్ మీద 8వ వింతలా కనపడతా ఉంది వెస్టీజ్. ఎవరు చేయలేని పని వెస్టీజ్ కంపెనీ చేస్తుంది. పేద బిడ్డలను తీసుకొచ్చి ధైర్యం నింపి లక్ష్యం తీసుకునే వ్యక్తులుగా తయారు చేస్తుంది. మన వంశాన్ని మారుస్తుంది, పేదరికాన్ని రూపుమాపుతా ఉంది. ఒకే ఒక్క సంవత్సరం మీరు కూడా నిలబడండి. ఇక్కడ వెస్టీజ్తో కనెక్ట్ అయి ఉండండి. మెల్లగా మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మారిపోతాయి. వీళ్ళందరూ స్టార్టింగ్ లో ఇలా లేరు. మోనార్కులాగా ఇగో ఉన్నది, కోపం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, మొత్తం సాఫ్ అయింది. జనతా గ్యారేజ్కి వచ్చినాయి కదా బండ్లు. మీరు కూడా ఏమన్నా మేము సాఫ్ చేస్తాం. మాకు తిరిగితే చాలు. మాకు మంచిర్యాల ఒక సార్ వచ్చింది, రామచంద్రారెడ్డి సార్ అని, రిటైర్డ్ సెక్రటరీ సర్దార్. ఆయనకు ఒక 50 ఎకరాల పొలం ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి, 2 బిల్డింగ్లు ఉన్నాయి. బాగా కష్టపడి సంపాదించి వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయింది. మీటింగ్కి వచ్చి మనకు ఒక 350 షుగర్ ఉండేదంట. చిన్న ఫోన్ ఈ మాట పెద్ద ఏంటాయి కానీ మరి ఏమీ లేనాకే పడుతుంది. చిన్న ఫోన్ అయితే అది దాన్ని మనం పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చిన్న ఫోన్లకి. రామచంద్రారెడ్డి సార్ అని
వాళ్ళ ఫ్రెండ్ రిటైర్డ్ ఎస్ఐ వెస్టీజ్ లో ప్రొడక్ట్ వాడి బాగుందని వాళ్ళ ఫ్రెండ్ రామచంద్రరెడ్డి సార్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మీటింగ్. ఒక మీటింగ్ అంతా విన్న తర్వాత ఆయన షుగర్ ఉంది, ప్రాబ్లం ఉంది, షుగర్ కోసం వాడుకున్నాడు. 2-3 నెలల్లో నార్మల్ స్టేజ్కి వచ్చింది. 15 సంవత్సరాల నుంచి ఆయన షుగర్ వచ్చిన దగ్గర నుంచి జొన్న గట్టిగా తినేవాడంట. ఇప్పుడు వెస్టీజ్ లోకి వచ్చినాక ఒళ్ళన్నం తింటున్నాడు, స్వీట్ లో తింటాం. నెక్స్ట్ సార్ ఆయన మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ జేఏసీ చైర్మన్ కి అల్లుడు అవుతాడు, బెంగళూరు అవుతాడు. ఇప్పుడు నార్మల్ స్టేజ్, ఎప్పుడు షుగర్. హ్యాపీగా ఉండండి. మా మీటింగ్కి వచ్చి మాతోనే మాట, నాకు 50 ఎకరాల పొలము, 2 ఇళ్ళు 2 కార్లు, నేను మైండ్తో ఉన్నాను స్టార్టింగ్ లో. ఒకరోజు విజయవాడ మీటింగ్ తీసుకొచ్చారు సార్. వాళ్ళు అప్లై అన్నారంటే రిజర్వేషన్ లేకపోతే ఎట్లా పిలుస్తారా మీరు మీటింగ్ అన్నారంట. సార్ 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 అని వచ్చినట్ట. ఒక్క మీటింగ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు న్యూస్ పేపర్ వేసుకొని కింద కూర్చుంటున్నాడు. ఇప్పుడు మేము కుర్చీలో కూర్చున్నారు. రామచంద్రరెడ్డి సార్ అంటే వద్దు, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడ వచ్చి కూర్చుంటాను. నెలకి 48,000 వస్తుంది, షుగర్ తగ్గింది, ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ కొడుకులు మీటింగ్ రాలే, దీని సిస్టమ్ తెలియదు. డాడీ నీకేం పిచ్చి, నీకేం కర్మ, నువ్వేందుకు తిరుగుతున్నావు వెస్టీజ్ అంటున్నాడు. నేను సమాజానికి మంచి చేసిపోవాలి, అందుకే వెస్టీజ్ లో తిరుగుతున్నాను అంటున్నాడు. అన్నాడు ఆయన. నాది చిన్న కుటుంబం సార్, నేను 30 సంవత్సరాలు కష్టపడి రూపాయి పొదుపు చేసుకుని నా జీతం తినకుండా గంజి తాగి జీతాన్ని చిట్టి వేసి సిటీ నుంచి ఎకరా 1000-2000 కొనుక్కుంటూ వచ్చినట్టు. పొలం 50 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు కౌలు వస్తాయి, రైతు బంధు వస్తాయి, అన్నిటికన్నా ఉన్నాయి. కానీ నేను సమాజంలో పెద్దగా హెల్ప్ ఎవరికి చేయలేదు. ఈ చివరి దశలో ఉన్న ఈ వెస్టీజ్ ని పట్టుకొని మీలాంటి అందరూ కూడా మీరు సమాజం కోసం ఎంతో కొంత కష్టపడుతున్నారు. ఇండైరెక్ట్ గా మాకు కూడా వస్తుంది లాభం. మాకు వచ్చినా కూడా మేము ఎంతో కొంత రెస్ట్ తీసుకోవచ్చు. 1 లక్ష రూపాయల శాలరీ ఉండే పర్సన్ నెలకు ఒక 4 లీవులు ఉంటాయా ఉండవా చెప్పాలా? ఉంటాయా? మరి 15 లక్షలు వచ్చి వాడికి ఎన్ని లీవులు ఇవ్వాలి చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క రోజు కూడా లీవ్ అనే పదం లేకుండా పని చేస్తున్నాం. పనియే ప్రత్యక్ష దైవం, మానవ సేవే మాధవ సేవ. కొన్ని వేల మీటింగ్లు పెడితే ఆ ఫలితమే ఈ రోజు ఈ బిడ్డలందరూ సక్సెస్ అయ్యారు. ప్రొడక్ట్ బాగా ఉంది, మేము ఇంటికాడ కూర్చుంటే మీటింగ్స్ పెట్టే మైండ్ సెట్ మార్చకపోతే ఎవరు నిలబడేవాళ్ళు ఇక్కడ? వీళ్ళందరూ గతంలో మా అత్త వద్దన్నది, మా హస్బెండ్ వద్దన్నాడు, మా మామ వద్దని చెప్పేవాళ్ళు. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆలోచించారు. ఏం చెప్పాలి వీళ్ళకండి? మా అన్న రాలేదు, మా అక్క రాలేదని చెప్పి బాధపడతారు. సార్ మా అన్న పిలిస్తే రాలేదంటే మా అన్న కూడా రాలేదు, నేనేం చెప్పాలి? మీ అన్న మా అన్న రాడు, పోరాడితే వస్తుంది. ఒకటే చెప్పా, ఏం జరిగినా పాజిటివ్ గా ఆలోచించాలి. మార్కెటింగ్ లో నిలబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ పాజిటివ్. వస్తే మంచిది, రాకుంటే వీళ్ళకి తెలుసు, మీకు తెలియదు. ఇంకా వీళ్ళు మన దోస్తానం చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఒక ఏజెంట్ ప్లాన్ చెప్పారు, వస్తే మంచిది, రాకపోతే ఇంతకుముందు రాకపోతే 1 గంట ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎట్లా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వద్దన్నా కూడా చేయమంటే మంచిది, వద్దంటే ఎవరు సార్ వాళ్ళు ఆపేది? అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయితే ఎవరు ఆపుతారు చెప్పు? మనం మంచి కోసం చేస్తున్నాం, మన కుటుంబ నిర్మూలన కోసం చేస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు బాగుంది మేడం నరసింహసార్ ఉన్నా ఇక్కడ, ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడేమో. వాడు ఆయన డ్రైవర్, 20 సంవత్సరాలు పని చేస్తానికి వచ్చేది 20,000. కానీ వచ్చేది వద్దు, వాడికి వచ్చేది ఒప్పిండి. ఆయన ఎలక్షన్ లో ఓటేయండి, త్వరగా సీట్ ఇస్తారు ఆయనకి. వెస్టీజ్ వద్దని బాగుంది కదా గొడవ. వచ్చేది 20,000. ఇది వద్దని, ఎందుకంటే దీని విలువ తెలుసా? ఏమేదో బయటికి పోతుంది, తిరుగుతుంది, సంథింగ్ అట్లా ఫీలింగ్ అనమాట. చెప్పినా నువ్వు నిలబడు తల్లి, బక్క మామైనా గట్టి కొడదాం, నువ్వు నిలబడు, ఆయన నీ వెనకాల వస్తుందంటే ఇప్పుడు డ్రైవర్, ఆ డ్రైవర్ మానేసి ఏం కారు డ్రైవర్. ఆడు 20 సంవత్సరాల్లో 20,000 ఇస్తే 1 లక్ష రూపాయలు నెలకెత్తున్నాం. అట్లనే నీకు కూడా ఇంట్లో ఎవరన్నా తెలియని వాళ్ళు వద్దంటారు, ఎన్నికలు అవుతారు తెలియని వాళ్ళు, అవునే కదా? జర్రపోదాం, ఓర్చుకుందాం, కష్టాలు కన్నీళ్ళు కామన్. ఇవన్నీ తట్టుకుంటేనే కదా నువ్వు ఒక లీడర్ అయ్యేది. మొత్తం వద్దండి, మా మామ వద్దండి వద్దంటారు. ఇవ్వమని నెలకు 1 లక్ష. మరి ఎవరన్నా వెస్టీజ్ ఇస్తుందా రావట్లేదా?
ఏమంటారో వీళ్ళు ఏమంటారో వెనకోడు ముందోడు మాట్లాడతారా లేదా కామెంట్స్? ఒకటే చెప్పా, వెనక వాకే కుక్కలు వాగుతాయి, మనం మన గమ్యం వైపు వెళ్ళి సాధించాలి. ఇంతకుముందు ఒకరు ఇద్దరు ఏమన్నంటేనే బాధపడేవాళ్ళు. ఇప్పుడు 100 మంది అనుకున్న డోంట్ కేర్, నీతో మాకు సమాధానం చెప్పేంత టైము. 1,00,000కి ఎలా వెళ్ళాలా, 1,00,000 నుంచి 2కి ఎలా వెళ్ళాలా, 2 నుంచి 5కి ఎలా వెళ్ళాలా, అందరూ అప్డేట్ కావాలి, ముందుకు వెళ్ళాలి. ఒక లక్ష్యం ఉన్నోడు మిగతా సమస్యల గురించి పట్టించుకుంటాడా? మన చాలా మంది తెలంగాణ ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణ ఎలక్షన్ గురించి ఎక్కువ మాట్లాడింది. మీరు ఎవరు పొత్తులు ఉంటాయి, ఎవరు సీట్ ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది. ఆంధ్ర ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడారు. IPL మ్యాచ్ వచ్చినప్పుడు IPL మ్యాచ్, తుఫాను వచ్చినప్పుడు తుఫాను మాట్లాడారు, వరదలు వచ్చినప్పుడు వరదలు, భూకంపం వచ్చినప్పుడు భూకంపం. మాకు ఏ కంపం వచ్చినా మాకు సంబంధం, ఎవరు గెలిచినా మాకు సంబంధం, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మాకు సంబంధం. నేను గెలవాలి, గెలిచి తీరాలి, గెలిపించాలి, ఒక లక్ష్యంగా పనిచేస్తాం. ఇంత హాట్ గా ఎలక్షన్ జరిగినా మేము ఓటేసి వచ్చినాం కానీ బాధ్యతాయుతంగా రాజకీయాలు మాట్లాడాలి. మా పేదరికం నుంచి బయటపడాలి. మనం ఏం ఆలోచిస్తే దేవుడు అది కనెక్ట్ చేస్తాం. ఎస్టీ దేవుడు ఇచ్చిన అవకాశం, ఏ జన్మలో పుణ్యం చేసుకునేదో ఇది దొరికింది. నేను చేసిన పుణ్యం కాదు సార్, నన్ను చేసుకున్న నా భార్య, లేకపోతే నా కడుపులో పుట్టిన పిల్లలు, లేదంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యం నాకు కలిసి వచ్చింది. 30,000 జీవితం, పాట బయట. ఎప్పుడు నా పెట్రోల్ 50 రూపాయలకే కొట్టించేవాడిని. అందుకని ఎక్కువ సినిమా సీన్ మన దగ్గర. అలాంటి వాడికి వెస్టీజీ ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని స్టార్టింగ్ లో మీటింగ్కి వెళ్ళక ముందు నెగ్లెక్ట్ చేశా. ఒక్క మీటింగ్ తోనే కంప్లీట్ గా మారిపోయా. నా ప్రాణ వెస్టీజీ కోసం అంకితం అన్నట్టుగా పనిచేస్తా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఎంత ఆనందం కనిపిస్తుంది, ఎంతమంది ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం కనపడతా ఉంది. ఏం చేస్తే ఇంత పెద్ద కుటుంబం దేవుడు ఇస్తాడు చెప్పండి? నిజాయితీ గల కుటుంబం. వీళ్ళందరూ స్వార్థంతో దాయనగా లేరు, అందరం కలిసి పనిచేస్తాం. ఎక్కడ పుట్టినో ఎక్కడ పెరిగినో తెలియదు, అవునా కాదా? ఈ వెస్టీజీ తల్లి నీడలో బతుకుతా ఉన్నాం. 30 జిల్లాలు ఒకే విధంగా ఉంది, ఒకే మాట ఒకే బాట. మాది నువ్వు ఎవరు, నువ్వేంటి, ఏ సంబంధం లేదు నాకు. అందరం ఒకటే, మా లక్ష్యం అందరు ఎవరిని కదిలించినా అందరూ ఆలోచన విధానం ఒకటే. నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురికి సహాయం చేయాలి, మనం ఉన్నంతలో బాగుపడాలి, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి. జర మన చెప్పులు ఎక్కువ వచ్చినా గర్వం రాకూడదు, అందరినీ మనం గౌరవిస్తూ ఉండాలి, పెద్దలని చిన్నల్ని. బాగుందా లేదా ఇది? మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయిపోయింటే ఈ మంచి నూరు పోసి ఈ మధ్య ఎక్కడ బైక్ ఇంతకుముందు మాకు లిఫ్ట్ అడిగితే ఎవరు ఇచ్చేటోళ్ళు కాదు. ఇస్తారా సార్? దేకం కూడా దగ్గరే నా బైక్ అని మా తగ్గమని అయితే చూసేవాడు కదా. లిఫ్ట్ అడిగితే ఇప్పుడు నాకు ఎవరు లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్టీసీ బస్ చంద్రబాబు నాయుడు వచ్చినాక చేయెత్తితే ఎక్కడైనా ఆపబడుదని రాసి ఉంది. వెస్టీజీ వాళ్ళ బైకులు కట్టు చూపుతో ఆపబడును. మీరు చూస్తే దాని లిఫ్ట్ కోసం మాకెవరు లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు. వరకు నాకు వెళ్ళి చూస్తే మేమే ఆపుతాం బైక్ వచ్చి. ఎంత మంచిగా చూడండి, డ్రాప్ చేస్తారా లేదా? నలుగురు కూర్చుంటే 8 మంది కూడా ఎక్కించుకుంటారు కొత్త తిరిగి. ఈడ మా పార్టీ వాడా, మా ఓటేసిందా లేదా, మా కులం వాడేది మాకు అవసరం లేదు. ఏ పార్టీ వాడేది మేము పోయి దండం పెట్టి ఐడి అడుగుతాం, బండి ఎక్కించుకుంటాం, డ్రాప్ చేస్తాం. కుదిరితే 4 మాటలు, ఫోన్ నెంబరు, అయితే ఐడి, లేకపోతే బాయ్ బాబాయ్ మళ్ళీ వస్తాం. వెళ్ళాలి. ఎటుపోయి సమాజానికి మంచిగా చేస్తున్నాం కానీ చెడైతే కొన్ని వేల మందిని జాయిన్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ చేయట్లా, ప్రొడక్ట్ వాడు కూడా అయిపోయింది. సార్ అయ్యా నాకు ఎంత వచ్చింది సార్, నేను ఇలాగ తిరిగి బిజినెస్ చేయలేను. చేయి మాకు. నీకు ఏమన్నా జర ఆటలు ఉండి, డ్రీమ్స్ ఉండి, నాకు ఆల్రెడీ ఒక బైక్ ఉంది లేదా కారు ఉంది సార్, ఈ కారు కాదు నాకు ఇంకొంచెం పెద్ద కారు కావాలి, ఇల్లు ఉంది ఈ ఇల్లు కాదు ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి, లేదా నేను మీలాగా దయాశక్తి చప్పట్లు కొట్టి అభిమానులు కావాలి అంటే వేస్ట్.